హాయ్ ఫ్రెండ్స్, నేను నా కొత్త వీడియోతో వచ్చేసాను. ఇవాళ చాలా సింపుల్గా అండ్ ఈజీగా అండ్ కిడ్స్కి చాలా హెల్తీ ఫుడ్ అండ్ ఇట్స్ అ రైస్ రెసిపీ. ఏంటంటే కార్న్ గ్రీన్ పీస్ రైస్. సో దీనికి కావాల్సింది ఏంటంటే బాసుమతి రైస్. మీరు నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు, ఆప్షనల్ అది. సో బాస్మతి రైస్ అయితే కొంచెం స్మెల్ బాగా ఉంటుంది. సో బాస్మతి రైస్, కార్న్ అండ్ గ్రీన్ పీస్ అంటే ఫ్రోజన్వి దొరికిపోతాయి మనకి. సో అవి యూజ్ చేయొచ్చు. ఈ బాస్మతి రైస్ నేను 2 గ్లాసెస్ తీసుకున్నానండి, చిన్న గ్లాసెస్. అండ్ కార్న్ అండ్ మటర్ సేమ్ కొలతలో ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నాను. దీనికి కావాల్సినవి గరం మసాలా అంటే సాజీరా, చెక్క, ఇలాచి, లవంగా, బ్లాక్ గ్రీన్ కార్డమన్స్ అండ్ మరాఠీ మొగ్గ అంటారు కదా అది, అండ్ పత్తర్కా ఫూల్ అంటారు, అది కూడా కావాల్సిందే. అండ్ బగారా ఆకు అనమాట. అంతేకాకుండా ఫ్రెష్గా మనం చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం కరివేపాకు. నాకైతే అన్నిట్లలో కరివేపాకు కంపల్సరీ. అండ్ మనకి కూరల్లో అయినా సరే దేంట్లో అయినా సరే ఉల్లిపాయ లేకుండా ఏ కర్రీ కూడా కాదు, అంటే టేస్టీగా కాదు. సో బట్ నాకైతే ఉల్లిపాయ కంపల్సరీ కావాలి అన్నిటికీ. సో ఒక్క చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ పచ్చిమిర్చి 8 అవి కట్ చేసి పెట్టుకున్నాను. అంతేకాకుండా మనకి దీనికి కావాల్సింది చిటికెడు మిరియాల పౌడరు అండ్ నేను ఇంట్లో చేసుకున్న సీక్రెట్ మసాలా. ఇవన్నీ ఉంటే చాలు. అండ్ దీనికి మనం కావాల్సింది 2 టేబుల్ స్పూన్ గీ అండ్ ఆయిల్. నేను ఇవి 2 మిక్స్ చేస్తాను. సో నేను కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో ఫస్ట్ నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. సో ఆయిల్ వేడెక్కాక నేను ఈ గరం మసాలాలు వేసేసాను. అవి చిట్పట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ కొంచెం మగ్గాక కరివేపాకు వేయండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఆనియన్స్ వేసినప్పుడు కరివేపాకు వేస్తే దాని స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసాక కరివేపాకు వేసిన తర్వాత మన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ మనకి అంటే పచ్చి స్మెల్ పోయిన తర్వాత మీరు పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత మీరు కార్న్ ఆర్ మటర్ 2 ఒకటేసారి కలిపి వేయచ్చు, లేదా 2 సపరేట్గా వేసి దాన్ని బాగా కలిపి తర్వాత మన ఒక మసాలా ఏదైతే ఉందో సీక్రెట్ మసాలా అండ్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ అవన్నీ వేసి ఒక 5 మినిట్స్ దాన్ని మన పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టేసుకుందాం. దాని తర్వాత మీరు నేనైతే ముందే ఒక 15 మినిట్స్ ముందే బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. ఆ రైస్ తీసి అందులో వేసేయండి. వేసేసిన తర్వాత నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను అన్నాను కదండి. సో అంతే కొలతలో నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసానండి. తర్వాత మూత పెట్టేసేసండి. 3 విజిల్స్ వచ్చాక దించేసేసి అప్పుడు మీకు ఒక స్మెల్ వస్తుంది చూడండి. నేనైతే మీకైతే ఆప్షనల్గా మీరు కాజు వేసుకోవచ్చు, నాకు చాలా ఇష్టము. అండ్ కాజుని మనం గీలో కొంచెం రోస్ట్ చేసుకొని కాజు దానిపైన వేసుకుంటే కొంచెం నెయ్యితో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్ అగైన్. అండ్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏదున్నా కూడా నేను పాజిటివ్గా తీసుకుంటాను. సో డెఫినెట్లీ ఇది నా లెర్నింగ్ స్టేజ్ కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.